తీర ప్రాంతం నగరం హొడడా పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. యెమెన్ చమురు ట్యాంకర్ ధ్వంసం చేసింది. 30 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడికి తెరలేపింది. టెల్ అవీవ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన హౌతీల మిసైల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. సో ఇటీవల కాలంలో టెల్ అవీవ్లోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన దాని ఏఎండిగా చెప్తూ ఉంటారు, ఏఎండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన అటు హౌతీలు చేసినటువంటి దారుణానికి గాను ప్రతీకార దాడిగా ప్రెజెంట్ ఇజ్రాయెల్ కూడా దాడులకు తెరలేపింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా హౌతీలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మరోవైపు యెమెన్ రాజధాని సనా పైన కూడా అమెరికా మెరుపు దాడులతో రెచ్చిపోయింది. సో ఒకవైపు నుంచి అమెరికా, మరోవైపు నుంచి ఇజ్రాయెల్, ఇరువైపుల నుంచి కూడా హౌతీలకి చుక్కలు చూపించారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ హౌతీల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, హౌతీలకు చుక్కలు అనే పదం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే హౌతీలు పాకిస్తాన్కి వెళ్ళి సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ దగ్గర ఈ పహల్గామ్ దాడి ఘటన కంటే ఒక వారం రోజుల ముందు అక్కడ ర్యాలీలు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున వారంతా కూడా మద్దతు కలబట్టి ఇప్పుడు కూడా పాకిస్తాన్ కనుక భారత్తో యుద్ధానికి దిగితే ఇది హౌతీలు అంతా కలిసి డైరెక్ట్గా మనకేం ఇబ్బంది లేదు. డైరెక్ట్గా హౌతీలకు మనకు అసలు భారత్కి ఎటువంటి భిన్నాభిప్రాయాలు కానీ ఎటువంటి విభేదాలు లేవు. కానీ అమెరికా మనకు సపోర్ట్ చేస్తోంది కాబట్టి హౌతీలకు మనం శత్రువుగా మారాం, ఇజ్రాయిల్ మనకు సపోర్ట్ చేస్తోంది కాబట్టి హౌతీలకు శత్రువులుగా మారాం. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైపు నుంచి కూడా పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇచ్చి పాకిస్తాన్లో వారితో కలిసి ఇక్కడ హౌతీలు కూడా ఒక టెర్రర్ గ్రూప్ అని చెప్పొచ్చు. హౌతీలు కూడా ఒక టెర్రర్ గ్రూపే, హౌతీలు కూడా ఒక రకంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. సో హౌతీలు కూడా భారత్ పైన పాకిస్తాన్తో చేతులు కలిపి వారు కూడా కాలు దూవుతున్నారు కాబట్టి దుర్మార్గులు కూడా డెఫినెట్గా హతమవ్వాల్సినటువంటి ఒక లక్ష్యం కూడా భారత్ వైపుగా ఉంది. సో అక్కడ ఏఎండి ఎయిర్పోర్ట్ని ఇక్కడ నెతన్యాహు అటు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ చెప్తున్న ప్రకారంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఏమన్నారంటే ఇజ్రాయిల్ విల్ రెస్పాండ్ టు హౌతీస్ అటాక్ అగేన్స్ట్ అవర్ మెయిన్ ఎయిర్పోర్ట్ ఏఎండి అనేటువంటి ఒక మెయిన్ ఎయిర్పోర్ట్ పైన అటువైపు నుంచి వారంతా దాడులకు తెరలేపారు కాబట్టి ఎవరు హౌతీలు దాడులకు తెరలేపారు కాబట్టి దానికి ధీటైనటువంటి సమాధానం రావాల్సి ఉంది. సో మరీ ముఖ్యంగా హౌతీలకి ఇరాన్ మద్దతు ఇస్తోంది. సో ఇరాన్ అంత కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇరానియన్ టెర్రర్ మాస్టర్స్ సో అట్ ఏ ప్లేస్ ఆఫ్ అవర్ చూసింగ్ టు ద ఇరానియన్ టెర్రర్ మాస్టర్స్, ఇరానియనే ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది, హౌతీలకు మద్దతుగా నిలబడుతోంది. సో ఇరానియన్ని కూడా అంతమొందించాల్సిన అవసరం ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతకంటే ముందు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేశారు. లెట్ నోబడీ బీ ఫూల్డ్, ద 100 of attacks being made by Houthis, the sinister mobsters and thugs based in Yemen. సో యెమెన్లో ఉన్నటువంటి టెర్రరిజం, ఈ యొక్క దుర్మార్గులు, ఈ దొంగల మూట కొన్ని వందల సంఖ్యలో దాడులకు తెరలేపింది. సో ఇప్పుడు ఆ యెమెన్లో ఉన్నటువంటి హౌతీలని హతమార్చాల్సిన అవసరం ఆసనమైంది. సో వీళ్ళంతా కూడా ఇరాన్ ద్వారా క్రియేట్ చేయబడ్డ వ్యక్తులు. సో ఫర్దర్గా హౌతీస్ నుంచి ఎటువంటి అటాక్ జరిగినా కూడా విత్ ఎ గ్రేట్ ఫోర్స్ మేము కూడా రియాక్ట్ కావాల్సి వస్తుందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. సో ఇరాన్ హ్యాస్ ప్లేడ్ ద ఇన్నోసెంట్ విక్టిమ్. సో ఇరాన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఇన్నోసెంట్ విక్టిమ్లా తాను కూడా ఒక బాధితుడిగా చెప్తోంది, కానీ అన్నిటికీ పెంచి పోషించేది టెర్రరిజం గ్రూప్ని ఎంకరేజ్ చేసేది ఇరాన్ అనేది డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే మరోవైపుగా దే ఆర్ డిక్టేటింగ్ ఎవ్రీ మూవ్, గివింగ్ దెమ్ ద వెపన్స్, సప్లయింగ్ దెమ్ విత్ మనీ అండ్ హైలీ సోఫిస్టికేటెడ్ మిలిటరీ ఎక్విప్మెంట్. ఇరానే ఈ హౌతీలకి అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రిని సమకూరుస్తోంది, డబ్బులు ఇస్తోంది, వెపన్స్ ఇస్తోంది. సో యుద్ధం చేయడానికి అన్ని రకాలుగా అక్కడి నుంచే డైరెక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ఈవెన్ కాల్డ్ ఇంటెలిజెన్స్, ఎవ్రీ షాట్ ఫైట్ బై హౌతీస్ విల్ బి looked upon from this point forward as being a short fight from the weapons and leadership from Iran, and Iran will be held responsible. అటువైపు నుంచి హౌతీల దగ్గర నుంచి ఎటువంటి దాడులు జరిగినా, దాడులకి తెరలేపినా ఇకపైన ఇరాన్ అంతమొందిస్తాం, ఇరాన్ సంగతి చూస్తాం, ఇరానే వీటన్నిటికీ కారణంగా భావించాల్సి వస్తుంది కాబట్టి ఇరానే రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిందే. ఇరాన్ విల్ బి రెస్పాన్సిబుల్ అంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో అండ్ సఫర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ దోస్ కాన్సిక్వెన్సెస్ విల్ బి డైర్. సో మీరు కూడా ఈ యొక్క పరిణామాలను ఎదుర్కోవాల్సిందే, దాని తాలూకా సమాధానాన్ని ఎదుర్కోవాల్సిందే. ఎటువంటి పరిణామాలు మేము చూపించినా, ఎటువంటి విధంగా మా వైపు నుంచి దాడులకు తెరలేపినా కూడా దానికి పక్కాగా ఇరాన్ అనుభవించాల్సిందే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఒక పక్క ఎయిర్పోర్ట్ని, మెయిన్ ఎయిర్పోర్ట్, ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఏఎండి మెయిన్ ఎయిర్పోర్ట్ని ఈ హౌతీస్ దాడులు చేసి అక్కడ దాన్ని హతమార్చారు, దాన్ని పూర్తిగా అంతం చేశారు కాబట్టి దానికి ప్రతీకార దాడిగా హౌతీల పైన ఎయిర్ జెట్లతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ దాడులకు తెరలేపింది. ఎయిర్ క్రాఫ్ట్ జెట్ల నుంచి ఒక్కడ చూడండి బాంబులు పేలుతున్నాయి. ఒకసారి ఆ శబ్దాలను కూడా పీసీఆర్ వినిపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అక్కడ ఎటువంటి యుద్ధం జరిగింది, ఎటువంటి భీకరమైనటువంటి దాడులు కొనసాగాయి అనేది మాత్రం
మనం చూస్తే అర్థమవుతోంది. సో ఒక్కసారిగా ఎయిర్ క్రాఫ్ట్ జెట్లతోని పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులకు తెరలేపింది. సో ఇజ్రాయెల్ దగ్గర దేశ విదేశాల అత్యున్నతమైనటువంటి ఒక టెక్నాలజీ ఉంది. ఐరన్ డోమ్ లాంటి పరికరాలు ఉన్నాయి, ముసాద్ లాంటి ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఎటువంటి విధంగా అయినా కూడా శత్రువులపై ఏ రకంగా ఢీకొనాలి, శత్రువులను ఏ రకంగా దెబ్బ కొట్టాలి, శత్రువులను ఏ రకంగా హతమార్చాలనేది ఎప్పటికప్పుడు ముసాద్ అనేటువంటి సంస్థ ప్రభుత్వానికి నివేదికలు, సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. దాని ఆధారితంగానే గతంలో అటు గాజాలో, ఇరాన్లో పేజర్లు పేలిపోవడం లాంటి కానివ్వండి దాడులకు తెరలేపడానికి. ఇప్పుడు కూడా చూడండి, హౌతీలు ఏండి ఎయిర్పోర్ట్ పైన దాడి చేశారో లేదో వెంటనే తిరుగు దాడి చేసి హౌతీలను హతమార్చిన సుమారుగా 40 మందికి పైగా హౌతీలు మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలా వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. హౌతీ యెమెన్ నగరం మొత్తం కూడా ఒక్కసారిగా చిన్న భిన్నం అయిపోయింది. ఒకసారి శబ్దాలను విందాం, ఆ దృశ్యాలను చూద్దాం. אז יש עוד חניון שלישי. וואו! 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 עכשיו בנתב"ג? יש שם משהו. איזה מטורף. עכשיו בנתב"ג? కేవలం ఇజ్రాయెల్ యెమెన్ పైనే కాదు, యెమెన్తో పాటుగా లెబనాన్ అండ్ సిరియాల పైన కూడా దాడులకు తెరలేపింది. ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ జెట్లతో ఎయిర్ మిసైల్స్ ప్రయోగిస్తోంది. పెద్ద ఎత్తున మిసైల్స్ యెమెన్ భూభాగాన్ని చీల్చుతున్నాయి. ప్రస్తుతం యెమెన్, లెబనాన్, సిరియాల పైన దాడులు చేస్తున్న నేపథ్యం ఇప్పటివరకు హౌతీలు సుమారుగా 54 మంది దుర్మరణ పాలని చెప్తున్నారు. అక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ డాటా అంతోంది. మరి ముఖ్యంగా హెలికాప్టర్ల ద్వారా, జెట్స్ ద్వారా, ఎయిర్ ఫైటర్స్ ద్వారా, ఆర్టిలరీ పౌండ్స్ ద్వారా గాజా పైన ప్రతీకార దాడులకి తెరలేపుతోంది ఇజ్రాయెల్. ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ఇజ్రాయెల్ దాడులకి గాజా, లెబనాన్, సిరియా, యెమెన్లో అల్లాడిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టెర్రరిజాన్ని పెంచి పోషించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరానే వీళ్ళందరికీ సపోర్ట్ ఇస్తాం, అన్ని రకాల యుద్ధ సామాగ్రిని, డబ్బుల్ని అన్నింటినీ సమకూరుస్తుందని పక్కాగా ఇజ్రాయెల్ సంబంధించి ముసాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ పసిగట్టింది. ప్రస్తుతం దానికి ప్రతీకార దాడులకి వ్యూహరచన చేసింది కూడా ఈ ముసాద్ లాంటి సంస్థలే. సో ముసాద్ లాంటి ఒక కీలకమైన ఇంటర్నేషనల్ లెవెల్ నెంబర్ 1 రికగ్నైజ్డ్ ఇంటెలిజెన్స్ విభాగం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఐరన్ డోమ్ లాంటి పరికరాలు ఉన్నాయి, చాలా యుద్ధ సామాగ్రి కూడా ఉంది. సో ఇక్కడ ఇంకా అక్కడ యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటివరకు 52 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగొచ్చిన అవకాశం ఉంది. ఇక ఇజ్రాయెల్ అటు గాజా వైపుగా పెద్ద ఎత్తున మిసైల్స్ ని, ఎయిర్ ఆర్టిలరీని, ఫైటర్ జెట్స్ ని ఇంకా రంగంలోకి దింపుతోంది. సో ప్రజెంట్ అక్కడ 2 మిలియన్ ప్రజలంతా ఉన్నారు. వారందరూ కూడా అల్లాడిపోతున్నారు. వారంతా కూడా ఇక్కడ కొంతమంది చేసేటువంటి టెర్రరిజాన్ని పెంచి పోషించేటువంటి వ్యక్తుల వల్ల వీరంతా అల్లాడిపోతున్నారు. కానీ ఏం చేయలేం, వారందరినీ కూడా మనం డెఫినెట్గా వారితో పాటే అంతమొందించాలి అని చెప్పి అటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్తున్నారు. ఇంకా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా చాలా వరకు ఉండే అవకాశం ఉంది. ఇక అల్మవిసా ఏరియా అనేది ఒకటి, వెస్ట్ కాన్ ఆఫ్ యోనస్, ఈ ప్రాంతాలకు టార్గెట్గా